హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చామగడ్డ కర్రీని చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక గిన్నెని పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ తాలింపు గింజల్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగంత కరివేపాకుని వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా వేగాక ఇందులో కొద్దిగంత పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగంత అల్లం పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా వేగాక ఇందులో ఒక 4-5 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. దీనిని కలపకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. అలాగే కొద్దిగంత ధనియా పౌడర్ని వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, టమాటా ఉడికింది కదా. ఇప్పుడు దీనిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్న ఈ చామగడ్డలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటాలో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగంత కొత్తిమీరను వేసుకోవాలండి. దీనిని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. రెండు నిమిషాల తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయింది.